వాళ్ళు నీ కంటికి కనిపించాలంటే నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటది? నా మెళ్ళో తాళి కట్టాలి. నందిని, మన పెళ్లి జరిగే వరకు నువ్వు నాతోనే ఉండాలి. నా రూమ్ ఏది? ఫస్ట్ రూమ్ నాది, సెకండ్ రూమ్ నీది. వెళ్ళు. అవునులోకి, ముందా నందిని తీసుకెళ్లి లోపలేసి బెదిరించో భయపెట్టో నిజం తెలుసుకో. అప్పుడు మనకి చిన్న రోజుని పట్టుకోవడం ఈజీ అవుతుంది. నాకు ఆలోచన వచ్చింది అజయ్, కానీ ఇప్పుడు అది చాలా పెద్ద రేంజ్లో. ముందు దాన్ని అరెస్ట్ చేసే లోకి, తర్వాత కావాలంటే మనం ఐజీ గారితో మాట్లాడొచ్చు. దాన్ని ఎలా పడితే అలా అరెస్ట్ చేయకూడదు అత్తయ్య. అరెస్ట్ చేస్తే మొత్తం నిజం బయటికి రావాలి, అది మాత్రం బయటికి రాకూడదు. దాన్ని చేతిలోంచి ఆస్తి మొత్తం రిలీజ్ అయిపోవాలి, అది మాత్రం జైలుకి వెళ్ళిపోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి లోకి? మన విజయ్ వాళ్ళని నందిని కిడ్నాప్ చేయించిందని అజ్జికి ఫోన్ చేసి చెప్పాడు కదా. సో అజ్జి, నువ్వు విజయ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నందిని మీద కిడ్నాప్ కేసు పెట్టు. ఎస్, అలా చేస్తే అది చచ్చినట్టు ఇరుక్కుంటుంది. దానివల్ల నందినికి పెద్ద నష్టం ఉండదు తాతయ్య. ఏ అదేంటి? దాన్ని అరెస్ట్ చేయొచ్చుగా. చేయొచ్చు, కానీ వెంటనే అది బెయిల్ తెచ్చేసుకుంటుంది. కోర్టులో కూడా అసలు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి తనకి సంబంధం లేదు అని చెప్తుంది. పోనీ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే? వాళ్ళు దొరకరు గ్రాని. విజయ్ని వదిలేయగానే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని వెతికి పట్టుకోవాలి. మరిప్పుడు ఎలా లోకి? ఆ కేసు పెట్టి ఉపయోగం ఏంటి? అజ్జి పెట్టే కేసుతో పాటు తాతయ్య కూడా ఇంకో కేసు వేయాలి. అప్పుడు ఒకదానికొకటి తోడయి నందిని మీద అలిగేషన్ బలంగా ఉంటుంది. ఏదో కేసులో ఎక్కడో చోట దొరుకుతుంది. నేనేమని కేసు పెట్టాలి? నందిని రోజీల నాటకమాడి నా భార్యను మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కుందని మీరు కేసు పెట్టండి. అలా చేస్తే ఆస్తి మనకి తిరిగి దక్కుతుందంటావా? అది కోర్టులో ప్రొసీడింగ్ని బట్టి ఉంటుంది. నందిని రోజు ఇలా నటించిందని ఇంతకు ముందు కేసు వేస్తే అది ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేసింది కదా లోకి. అప్పుడున్న సాక్ష్యాధారాలు వేరు, ఇప్పుడున్న ఆధారాలు వేరు. ఏమో, కోర్టులో ఏమైనా జరగచ్చు. కేసు ఎటైనా మలుపు తిరగచ్చు. ఏ మలుపు తీసుకుని ఏం జరిగినా మన ఆస్తి మొత్తం మనకు రావచ్చేమో గాని రోజీకి చాలా ఇష్టమైన ఆ ఇల్లు మాత్రం మనకు తిరిగి రాదు. ఎందుకు చల్సాని గారు? ఎందుకేంటి లక్ష్మి, మర్చిపోయావా? నందినియే చిన్న రోజు అనుకుని ఓ బర్త్డే రోజున నేను రోజీ కలిసి బర్త్డే గిఫ్ట్ ఏం కావాలని అడిగితే ఆ రాక్షసి ఆ ఇల్లు నచ్చిందంది. మేం వెంటనే ఆనందంతో ఒళ్ళు మర్చిపోయి ఆ ఇల్లు అక్కడే రాసిచ్చేశాం. దాని మీద భార్గవి, దీపక్, వినోద్, సంధ్య అందరూ సంతకాలు కూడా చేశారు. అవును నాన్న. అంటే పాపం రోజుకి ప్రాణమైన ఆ ఇంటిని మనం ఎప్పటికీ వదులుకోవాల్సిందేనా? అవన్నీ తర్వాత అజ్జి, ముందు మీరు కేసులు పెట్టండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే లోకి, నేను లక్ష్మి ఇప్పుడే విజయం తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మీరు వెళ్ళండి, నాకు చిన్న పనుంది, అది చూసుకుని మీ వెనక స్టేషన్కి వస్తాను. సరే లోకి. వెళ్ళొస్తాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఓ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. నేను ఓ కంప్లైంట్ ఇవ్వాలి. ఓ, ఇద్దరు వేరువేరుగానా? ఆయన కంప్లైంట్ ఎందుకు సార్? మా సార్కి చెప్తే ఆయన చూసుకుంటారు కదా. ముందు మీరు కంప్లైంట్ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. ఆ తర్వాత సారొచ్చి అన్నీ చూసుకుంటారు. అలాగే మేడం. చెప్పండి సార్, మీ కంప్లైంట్ ఏంటి? నందిని అనే అమ్మాయి నా మనవరాలుగా నటించి నా భార్య రోజీని మోసం చేసి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది. ఇది నేను లేకుండా చూసి చేసిన పని. సార్, ఇందులో సైన్ చేయండి. మీరు చెప్పండి మేడం. ఇతని పేరు విజయ్. నందిని అనే అమ్మాయి తన మనుషులతో ఇతన్ని మా మనవరాలు చిన్న రోజుని కిడ్నాప్ చేయించి హింస పెట్టింది. ఇతను తప్పించుకున్నాడు, కానీ మా మనవరాలు తన దగ్గరే బందీగా ఉంది. చెప్పు విజయ్. అవును సార్, చిన్న రోజుని నందిని బంధించి ఉంచింది. మమ్మల్ని బంధించిన చోటు నుంచి వేరే చోటికి తీసుకెళ్లి దాచిపెట్టింది. దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి.
సార్ ఇందులో ఒక సైన్ చేయండి. మేడం మీరు కూడా. కానిస్టేబుల్ సార్ ఇదిగో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే సార్. సార్ది మేడంది. అలాగే సార్. మేడం, నందిని చిన్న రోజుని ఎక్కడికి తీసుకెళ్ళిందంటారు? కంగారు పడుకు విజయ్, అన్నీ బయటికి వస్తాయి. ఆ నందినిని లోకి అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఉంటుంది దానికి పెళ్లి. పెళ్ళయ్యే వరకు నువ్వు రోజు నాకు పొద్దున లేవగానే నుదుట ముద్దు పెట్టాలి. బ్రేక్ఫాస్ట్కి ఓ బుగ్గ మీద, అన్నానికి ఇంకో బుగ్గ మీద ముద్దు పెట్టాలి. నేను బయటికి వెళ్లే ముందు బలంగా హగ్ ఇవ్వాలి. పడుకునే ముందు ప్రేమగా లిప్ కిస్ ఇవ్వాలి. ఇంకెందుకు, ఆ తర్వాత సంసారం కూడా చేస్తే సరిపోతుందిగా. అమ్మా, ఆశ అదేం కుదరదు. అది పెళ్లి తర్వాతే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తాననుకుంటున్నావా? చేయకపోతే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నందిని, పెళ్లికి ముందు ఇలాంటివి తప్పు. ప్రేమలో ఇవన్నీ కామన్. ఇలాంటి పనులు చేయడానికా నన్ను ఇక్కడ ఉండమంది? మరి ప్రేమించేవాణ్ణి, పెళ్లి చేసుకోబోతున్న వాణ్ణి పక్కనుంచుకుని ఇలాంటి పనులు కాకపోతే పూజ చేసి భజనలు చేస్తారా? నాకిది ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు పని లేదు. ఇష్టం లేని పనులు ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలో మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తానులే. బెదిరించేలా బిహేవ్ చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? అసలు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉండాలి. ఏరి? మన రొమాన్స్ వాళ్ళు చూస్తే బాగోదని పాతింటికి పంపించాను. నందిని, ఏంటి లోకి ఇలా వచ్చావేంటి? ఏయ్ ఏంటి ఏదో లవర్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు అని పిలువు. ఓ ఓకే ఎస్ఐ గారు. ఏంటి నా ఇంటికొచ్చారు? నేనేం ప్రొటెక్షన్ కోసం ఫోన్ చేయలేదే. వచ్చింది నీకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి కాదు, మరి అరెస్ట్ చేయటానికి. నన్నా అరెస్టా? నిన్నే అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు? కారణాలు కటకటాల వెనక్కి వెళ్ళాక నీకే తెలుస్తాయి. రీజన్ చెప్పకుండా అరెస్ట్ చేయడానికి నేనేం రోడ్ సైడ్ బెగ్గర్ని కాదు. సొసైటీలో రెప్యుటేషన్ ఉన్న పర్సన్ని. నీ మీద ఇద్దరు వ్యక్తులు కంప్లైంట్ చేశారు. మా స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇద్దరా? ఎవరు వాళ్ళు? చలసాని గారు, లక్ష్మి గారు అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆస్తుల్ని మోసం చేసి కాజేశావని, వాళ్ళ మనుషుల్ని కిడ్నాప్ చేసి బెదిరించావని నీ మీద కేసులు పెట్టారు. నడవ్వే స్టేషన్కి. ఎస్ఐ గారు, మర్యాదగా పిలవండి. నేరం చేసిన వాళ్ళని నేను ఇలాగే ట్రీట్ చేస్తాను. అది చేశానని ప్రూవ్ అయితే, కానీ ఇంకా కాలేదుగా. సో గివ్ మీ రెస్పెక్ట్. లోకి, దీనికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, వీలైతే 4 తగిలించి తీసుకెళ్ళు. సిద్ధు, నువ్వు మాట్లాడుకో. ఏంటి సిద్ధు, నీ రిమోట్ తన చేతిలో ఉన్నట్టు తెగ కంట్రోల్ చేస్తుంది. ఏంటి విషయం? దీని మోహం, దీనికంత సీన్ లేదు లోకి. ఇది నన్ను కంట్రోల్ చేయడం ఏంటి? ఇది మాట్లాడొద్దంటే
నేను మాట్లాడడం మానేస్తానా? మొత్తం అంతా చెప్తాను. సిద్ధు వద్దు, చెప్తే చాలా బాధపడతావు. ఛా ఏంటి ఒక పోలీస్ ఆఫీసర్ ముందు ఒక వ్యక్తిని బెదిరిస్తున్నావు? జాగ్రత్త, ఎక్కువ చేస్తూ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పై ఆఫీసర్స్ చేతిలో కీలు బొమ్మవి, నన్నే బెదిరిస్తావా? కీలు బొమ్మను అనుకుని కంట్రోల్ తప్పితే కాళ్ళు చేతులు విరిచేస్తా. ఎస్ఐ గారు, ఎవరినంటున్నారు? కంట్రోల్ తప్పే వాళ్ళని. లోకే, తను నన్ను కంట్రోల్ చేయడానికి మా అమ్మ నాన్నల్ని అడ్డు పెట్టుకుంది. మా అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేసి ఈ ఇంట్లోనే దాచిపెట్టి నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి హెరాస్ చేస్తుంది. ఓ మిస్ నందిని, సూపర్, ఇది ఇంకా సూపర్. 1 కాదు 2 కాదు 3, ఒకేసారి 3 కేసులు. ఇలాంటి కరడు కట్టిన నేరస్తుల్ని మామూలుగా కాదు. ఎస్ఐ గారు, కంట్రోల్ యువర్ టంగ్. అతనేదో చెప్పాడని ఆధారం లేకుండా మాట్లాడితే పరువు నష్టం దావా కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆధారాలు లేవా? ఏం సిద్ధు? ఏం సిద్ధు మాట్లాడవే? ఏం మాట్లాడతాడు? వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను కిడ్నాప్ చేశానన్నాడు, ఈ ఇంట్లోనే దాచానన్నాడు. ఏది చూపించమనండి. కావాలంటే మీరు మీ పోలీస్ వాళ్ళందరూ కలిసి ఇల్లంతా వెతకండి. కానిస్టేబుల్స్, సార్. సర్చ్. ఎస్ సార్. వెతకమనండి, నాకేం ప్రాబ్లం లేదు. లేరు లోకి, వాళ్ళ ఇంట్లో లేరు. మరి కానీ ఇది వాళ్ళని ఈ ఇంట్లోనే దాచిపెట్టానని చెప్పి నా మీద ఒట్టేసింది. నేను ఇల్లంతా వెతికితే ఎక్కడ కనబడలేదు. భలే వాడివి సిద్ధు. ఇంతమందిని ఇన్ని రకాలుగా మోసం చేసిన దాని మాటలు ఎలా నమ్ముతున్నావు? నాకు సీసీటీవీలో వాళ్ళని చూపించింది. నువ్వు చూసావా? చూశాను లోకి, దాంట్లో మా అమ్మానాన్నని కూడా చూశాను. ఇక్కడ పెట్టి చూపించింది, వెంటనే తీసేసి దాచేసినట్టుంది. అయితే ఇది ఎక్కడో దాచిపెట్టే ఉంటుంది. దాంతోపాటే మీ అమ్మా నాన్నలు కూడా ఇక్కడ కాకుండా ఎక్కడో దాచి ఇక్కడే అని నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. సార్ ఎవరు లేరు సార్. ఉంటారు, దొరుకుతారు. ముందు సీసీ ఫుటేజ్ని కనిపెట్టి అనలైజ్ చేస్తే వాళ్ళెక్కడున్నారో బయటపడుతుంది. సిద్ధు, నువ్వు పని చేయి, నువ్వు కూడా స్టేషన్లో కంప్లైంట్ చేయి. ఇది ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. ఎస్ఐ గారు, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నా లాయర్కి ఫోన్ చేస్తాను, ఇప్పుడే బెయిల్ ఏర్పాటు చేస్తాడు. 6 గంటలో నీకు బెయిల్ పేపర్స్ అందిస్తాడు. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, వెయిట్ చేయాల్సిన రూలు లేదు. కానిస్టేబుల్స్, ఈ ఫోన్ దీన్ని కోర్టుకు తీసుకెళ్లే ముందు మాత్రమే దీనికి అందజేయాలి. ఎస్ సార్. లోకి, ఏయ్ ఏయ్, రవ్వకు అరిస్తే భయపడటానికి చెడ్డీలు వేసుకుని చిన్నపిల్లాన్ని అనుకున్నావా? యూనిఫామ్ వేసుకున్న పోలీస్. లోకి, తప్పు చేస్తున్నావు. నువ్వు తప్పు చేశావు, నేను డ్యూటీ చేస్తున్నా. పశ్చాత్తాపడతావు. అది నీ చేత చేయిస్తా. అయినా ఆడవాళ్ళని అరెస్ట్ చేయాలంటే లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి. ఎక్కడ వాళ్ళు? నువ్వు ఆడదాని వన్న ఫీలింగ్ నాకెప్పుడూ అనిపించలేదు, అందుకే వాళ్ళని తీసుకురాలేదు. పదవే స్టేషన్కి. చాలా అవమానించావు లోకి, నిన్ను మాత్రం వదలను. నన్ను పట్టుకోవాలంటే ముందు నేను నిన్ను వదలాలి కదా. నీ బతుకు బయట ప్రపంచాన్ని చూడకుండా చేస్తాను. నడో. సిద్ధు, నువ్వు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే లోకి. పదా, నడో.
దిగో. నువ్వు వచ్చింది పక్కింటికి కాదు, పోలీస్ స్టేషన్కి. నిన్ను తీసుకొచ్చింది పేరంటానికి కాదు, ఇంటరాగేషన్కి. ఎవరు ఎదురొచ్చి ఇన్వైట్ చేయరు, వెనక నుంచి మెడపట్టి తోసుకుంటూ తీసుకెళ్తారు. వస్తావా, తోసుకెళ్ళాలా? కానిస్టేబుల్స్, పదా. ఏంటి, పోలీస్ స్టేషన్ దగ్గర హారతేంటా అని ఆశ్చర్యపోతున్నావా? జనరల్గా అమ్మాయికి అత్తారింటికి కొత్త కోడలుగా అడుగుపెట్టినప్పుడు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. నీకు హారతిచ్చింది కూడా ఇందుకే. అర్థం కాలేదా? ఇక నుంచి నీకు అత్తారిల్లు ఇదే కదా. మరి ఫస్ట్ టైం అత్తారింట్లో అడుగు పెడుతున్న నీకు హారతి ఇవ్వాలి కదా. అసలు ఇలాంటి హారతి ఎప్పుడూ చూడలేదు కదా. నాకు భలే కొత్తగా, గమ్మత్తుగా, చాలా సరదాగా అనిపిస్తుంది తెలుసా. పాపం అమ్మి మొన్నేదో సరదా పడింది లక్ష్మి, నన్ను ఫోటో తీయాలని. ఇప్పుడు తీద్దాం ఫోటో. తీయండి చల్సాని గారు, నిజంగా ఇట్స్ మెమరబుల్ డే కదా. ఆ, తాతయ్య, నన్ను కూడా కలిపి ఫోటోది. నాకు కూడా తనతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది. నేను FB లో పోస్ట్ చేసుకుంటా. ఓకే తాతయ్య, తీ. ఏ లోకి, ఏయ్, మర్యాద. ఎస్ఐ గారు. ఏ వాళ్ళు పిలిచినప్పుడు ఏమైంది మర్యాద? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు ఏమైంది నీ సిన్సియారిటీ? ఆఫ్టర్ ఆల్ నీకే ఇన్ని తెలివితేటలుండి నువ్వే చట్టాన్ని చేతిలోకి తీసుకుని మా ఐజీ గారి చేత ఫోన్లు చేయించి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావే. మరి ఎస్ఐగా ఎన్నో కేసులు చూసి IASకి ప్రిపేర్ అవుతున్న నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? నేనెంత ఆడుకోవాలి? ఈ ఆట శాంపిల్ మాత్రమే, ఇంకా ముందు ముందు చాలా ఆట ఉంది. ఆ ఆటలో నీకు చుక్కలు చూపిస్తాను. నేను బయటికి వస్తాను. ఎలా వస్తావు? నువ్వు అరెస్ట్ అయిన విషయం నీ అమ్మా నాన్నలకి తెలీదు. రేపు పేపర్లో చూసో, నేను ఫోన్ చేసి చెప్తేనో తెలుస్తుంది. ఇక మీ లాయర్కి ఎలా తెలుస్తుంది? ఎలా బెయిల్ ఇస్తాడు? ఎవరు పూచీకత్తుంటారు? నడు లోపలికే. నా రోజుని మోసం చేసి ఎంతో బాధ పెట్టి మాకు దూరం చేసే నీకు ఈ అత్తారింట్లో సకల మర్యాదలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ ఆశపడుతున్నావు లక్ష్మి. ఈ నందినిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చాలా చాలా చులకన చేసి మాట్లాడుతున్నావు. తింటారు లక్ష్మి, నా చేతిలో మీరందరూ ఎదురు దెబ్బ తింటారు. ఇంతకు ఇంత బదులు తీర్చుకోకపోతే నేను సురేంద్ర కూతురు నందినినే కాదు. సర్లే, త్వరలోనే వాడు వచ్చి నీతో చేరతాడు గాని పద. కానిస్టేబుల్స్, సార్. ఎస్ సార్. దీన్ని సెల్లో పడేయండి.
రేపు కోర్టుకు వెళ్ళే వరకు తిరిగి తిండి పెట్టకండి. మంచినీళ్ళు కూడా ఎక్కిళ్ళొస్తే మాత్రమే ఇవ్వండి. ఓకే సార్. పదా. యువర్ ఆనర్, అమ్మమ్మకి ఇష్టం లేనిది నేను కాదు, మా తాతయ్య. ఏంటి మిస్ నందిని మీరు చెప్పేది? అవును జడ్జి గారు, మా అమ్మమ్మకి తాతయ్య అంటే చాలా కోపం. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు ఉండడు, ఎప్పుడు ఈ లక్ష్మి గారింట్లోనే ఉంటారు.